జీవో ప్రకారంగా మన యొక్క దస్తావేజుల యొక్క జీవనోభివృద్ధికి చాలా ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుందని తెలుసుకుని దాన్ని అమలు చేయకుండా ఉండటం కోసం గాను రేపు 20వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా 31వ తారీఖు వరకు కూడా పెన్ డౌన్ చేయాలని ఆజ్ఞాపిస్తున్నాము. ఆజ్ఞాపనే మన దస్తావేజులందరికీ కూడా ఆజ్ఞాపనే తప్ప రిక్వెస్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇది మన యొక్క లైఫ్ యొక్క డెత్ సమస్య ఇది. కాబట్టి సంఘం మన స్టేటు మన జిల్లా తరపున నేను ఆజ్ఞాపిస్తున్నాను. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని రిక్వెస్ట్గా ఆజ్ఞాపనగా తీసుకొని పెన్ డౌన్ చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అయితే ఇలాగే ప్రతి డిటిపి ఆపరేటర్ కంప్యూటర్ షాపుల్లో కూడా స్లాట్లు బుక్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కంపల్సరీగా ఇది ఒక దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా స్లాట్ అన్నది ఎక్కడా బుక్ చేయకుండా, స్లాట్ అన్నది డిటిపి ఆపరేటర్లో స్లాట్ బుక్ చేస్తేనే చేయగలుగుతాడు పార్టీ. కాబట్టి ఆ ఆపరేటర్ అన్నది కంపల్సరీగా మీరు చేయకుండా ఉండన్నది మీరు అందరూ కంపల్సరీగా చూసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎవరైనా సరే డిటిపి ఆపరేటర్ అవ్వచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ అవ్వచ్చు, స్టాంప్ వెండర్ అవ్వచ్చు. ఎప్పుడైతే స్టాంప్ వెండర్ స్టాంప్ ఇవ్వడం ఆఫ్ చేస్తారో అక్కడే ఇక్కడ స్టార్ట్ అవడం అయిపోద్ది. స్టాంప్ వెండర్స్ దయ ఉంచి స్టాంప్ అమ్మద్దు, దేనికి అమ్మద్దు, ఏ స్టాంప్ దేనికి అమ్మద్దండి. నోటరీ స్టాంప్ బండి అసలు ఏది వద్దు, మనం ఏది చేయొద్దు. మీ దగ్గర నోటరీ స్టాంప్ అని చెప్పి తీసుకెళ్ళి దాన్ని అగ్రిమెంట్ రాస్తాడేమో, మీకేం తెలుసు, మీరు నోటరీ అనుకుంటారు. లేదు అగ్రిమెంట్ సార్, పొలం అండి, కౌలు అండి, విషయం సంబంధించింది కాదు సార్ అని మాయ మాటలు చెప్పి పట్టుకెడతారు. దానికి బెండ్ అవ్వద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే సమస్యలన్నీ చెప్పి రావు, ఇలా జరగాలని రూల్ లేదు, అనాలోచితంగా కొన్ని జరిగిపోతాయి. తర్వాత రెండో స్టెప్ డాక్యుమెంట్ రైటర్. డాక్యుమెంట్ ఫీడ్ చేయకపోతే దస్తావేజ్ ఎలా పడుతుంది? రెండో స్టెప్ డాక్యుమెంట్ రైటర్ది. దస్తావేజ్ లేక డాక్యుమెంట్ ఫీడ్ చేయకుండా ఎవరైనా పీడీ కొట్టగలరా? పీడీ అనేది మూడో స్టేజ్. రెండో స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టాంప్ వెండర్, రెండో స్టేజ్ డాక్యుమెంట్ రైటర్. డాక్యుమెంట్ ప్రింట్ చేయకపోతే డిటిపి ఆపరేటర్ పీడీ కొట్టగలరా? మరి మనం కూడా ఆలోచించాలి. డిటిపి ఆపరేటర్ మీద తప్పు వేయడానికి లేదు. మనం కూడా చిత్తశుద్ధితో ఎవ్వరూ కూడా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయొద్దు. ఎందుకంటే నాకు తెలిసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే షాపు క్లోజ్ చేసేస్తే ఎవరి కాళ్ళు ఆగుతారు. ఇవాళ జనాలు ఆగరు, జనాలకు తెలియదు, ఆగరండి అంటున్నారు. మరి కరోనా టైంలో సంవత్సరం పాటు ఆపేసి కూర్చున్నారు. అప్పుడు పార్టీలు రాలేదా మీళ్ళకి? మీరు ఎందుకు మానేశారు? కరోనా టైంలో తలాలేసి కూర్చున్నారు, ఇళ్లలో చచ్చిపోతామని భయవేసి. ఆ రోజు తెలియదా మీకు? కరోనా ఉన్నా దస్తావేజ్ పొద్దున ఏమన్నా వచ్చారా? ఇళ్ల నుంచి ఒకరు రాలా. ఆఫీసుల నుంచి వచ్చారా? రాలా. తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని ధర్నా స్ట్రైక్ చేసాం. 2 నుంచి 3 నెలలు స్ట్రైక్ చేసి 3 నెలలు రిజిస్టర్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరగల. అప్పుడేమైపోయింది యూనిటీ? మనకు ఎందుకు ఉండదు యూనిటీ అని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఆ రోజున ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 3 నెలల పాటు రిజిస్ట్రేషన్ సేవలు ఆప్ చేయలేదా? మనం దస్తావేజ్ ఏమైనా చేశారా? ఎవరు చేయలేదు. కరోనా టైంలో సంవత్సరం పాటు దస్తావేజ్ రాయలేదు, ఇళ్లలో కూర్చున్నాం. మరి 10 రోజులు చేయడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాను నేను. ఒక 10 రోజులు మనం చేయడానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళు ఎవరున్నారు? జీవనభూతి వాళ్ళకి వాళ్ళు లేకపోతే దస్తావేజ్ లేకపోతే ఇంకోటి చేయలేకపోతే ఇంటికెడితే కానీ ఫుడ్ పెట్టాలనే స్టేజ్లో ఎవరూ లేరు. వాళ్ళు ఎవరి కాళ్ళు ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి నేను ఆర్థిక సహాయం చేస్తా, ఓపెన్గా చెప్తున్నా. కానీ ఎవరో షాప్ తీయడానికి వీల్లేదు. దస్తావేజుకు సంబంధించి అనుబంధంగా ఉన్న పని చేసే ఎవడో కూడా దస్తావేజ్ సంబంధించిన అనుసంధానం సంబంధించి ఎవరు చేసినా వద్దు. ప్రతిరోజు కరెక్ట్గా 10 గంటలకల్లా ఆఫీసులోకి వచ్చేయాలి. అక్కడికి మొత్తం 200 కుర్చీలు వేస్తాం. అందరికీ మధ్యాహ్నం భోజనాలు మేమే ఏర్పాటు చేస్తాం. సాయంకాలం 4 గంటల దాకా కూర్చోవాల్సిందే, ఎవరే వెళ్ళడానికి వెళ్ళలేదు. మీరు జోకులు వేసుకుంటూ కూర్చుంటారా, పాటలు పాడతారా, మిమిక్రీ ఆర్టిస్టులు తీసుకొస్తారా, ఏదన్నా చేయండి, టైం పాస్ చేద్దాం. కానీ దస్తావేజ్ అవడానికి వీల్లేదు. అది ఎవరికి వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు ఎవరో చేస్తున్నారంటే రండి అందరం కలిసి వెళ్ళిపోదాం దగ్గర. ఏమన్నా దస్తావేజ్ పెడతానంటే మొత్తం 200 మంది వెళ్ళిపోదాం. ఏం చేస్తాడో చూద్దాం. 200 మంది వెళ్ళిపోదాం, ఒకరు కాదు 200 మంది వెళ్దాం. దస్తావేజ్ పెడతానంటే దగ్గరికి వెళ్దాం, ఆడితోనే మాడదాం, వాళ్ళే ఒప్పిద్దాం, ఆయన ఒప్పించి ఆపిద్దాం. మనం ఎవరిని బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరో లక్ష్మీనారాయణ దస్తావేజ్ పెట్టాడు, లక్ష్మీనారాయణ దగ్గర కూర్చుందాం, చుట్టూ వెళ్ళి లక్ష్మీనారాయణ జిందాబాద్ అందాం. ఏం చేస్తాడో చూద్దాం. దస్తావేజ్ పెట్టాలి సాయంకాలం వరకు అదే స్లోగనం. ఎవడైతే దస్తావేజ్ పెట్టాడో వాడు జిందాబాద్ కొడతాడు కొట్టు ముందు కూర్చుని. ఎందుకు జిందాబాద్ కూడా ఏమన్నా తిట్టట్లేదు స్వామి రాము గారు, మన తిట్టట్లా జిందాబాద్ అంటున్నాం. ఎప్పుడైతే ఆడు కొట్టు ముందు 200 మంది జిందాబాద్ కొడితే కొట్టు కట్టేసి ఇంటికి పోవాలి. యూనిటీ అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి.
రాము గారు ఇవాళ మన పరిస్థితి అర్థం కావట్లా. ఎందుకంటే ఆ జియో చాలా భయంకరంగా ఉందని ఎవరికాడు చెప్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కొంతమంది అయితే ఫోన్ చేసి జియో మీద పోరాడమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బొక్కడది దీంతో. ఎప్పుడంటే మనం లేకుండా ఉంటామో ఒక మీ సేవా ఆపరేటరు లాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం పెట్టినప్పుడు అది తీసుకున్నాడు ఏం చేస్తాడు, 10 మందిని స్టాఫ్ని పెట్టుకుంటాడు. నెలకు 1500, 15,000, 2,000, 20,000 ఇచ్చి వాడు ఏం చెప్తాడు, నువ్వు ఓకే కొడితే కొట్టరా లేకపోతే క్యాన్సిల్ చేయి, నాకు గీసం తప్ప నా దగ్గర ఏం లేదు అని సబ్ రిజిస్టర్ గారికి తోక కట్టాలి. వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు, రోజు 5-6 సబ్ రిజిస్టర్ ఫోన్ వస్తాయి, మీరు గట్టిగా పోరాడండి, వాళ్ళు రారు బయటికి. నీకు అర్థమవుతుందా? బొక్కబడేది మనకంటే ఎక్కువ వాళ్ళకి. మనం పూర్తిగా బయట ఉన్నాం కాబట్టి మనం దెబ్బలాడటానికి సరిపోతున్నాం, వాళ్ళు దెబ్బలాడడానికి సరిపోవట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి కూడా జీవో మీద యాక్షన్ తీసుకున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మనం చెప్పేది కాదు, మనం చేసేది కాదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో రెవెన్యూ మినిస్టర్ గారికి 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి 3 సార్లు క్యాన్సిల్ చేశాడు. 3 సార్లు ప్రయత్నించాం వెళ్ళటానికి, రమ్మంటున్నాడు, మళ్ళీ రావద్దని పిఏ ఫోన్ చేసి చెప్తున్నాడు. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ తీసుకున్న అపాయింట్మెంట్ వెళ్ళి మన సమస్య చెప్పి మేము పెండౌన్ చేస్తున్న విషయం కూడా వాళ్ళు నోటీస్ చేయడం కోసమే పెడుతున్నాము. ఎల్లుండి ఐజీ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎల్లుండి 2 రోజులు మాత్రం మీకు దొరకపోవచ్చు. నేను ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ. సుబ్బారావు గారు లేరు ఇక్కడ, ఎప్పుడో మీటింగ్లు మానేయటం, ఎవరిదాన్ని వెళ్ళిపోతే కుదరదు. నేను ఇక్కడ సబ్ డీకి పరిమితమైన వ్యక్తిని కాదు, స్టేట్ మొత్తం చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. ఐజీ దగ్గరికి వెళ్ళాలి, డిఆర్ మన రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం, దొరికితే ఆయన కలవాలి. నేనంటే ఇక రేపు సాయంకాలం నుంచి మీకు దొరకను, నేను ముందే చెప్తున్నా. ఇక్కడ చూసుకోవాల్సిందే, ఈ జిల్లా వరకు చూసుకోవాల్సిందే. ఇక్కడ జిల్లా నాయకుడు రెడీనా? ప్రెసిడెంట్ గారు ఇక్కడ జిల్లా వరకు జిల్లా నాయకులు ఏలూరు సబ్డీలో, ఏలూరు ఆర్ఓ పరిధిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రెసిడెంట్దే. ఉమ్మడి జిల్లా ఇక్కడ సబ్డీ వరకు నీది బాధ్యత అయితే ఈ సబ్డీలో ఉన్న 11, 12 ఉన్నాయి మనకి. మరి చింతలపూడి, కామరకోట, దేవడోలు, జంగారెడ్డిగూడెం, ఒట్లూరు, అనంతపల్లి ఇవన్నీ మానిటర్ చేసుకోవాల్సిన జిల్లాలో ఉన్నవాడే. నూజివీడు ఇవన్నీ కంపల్సరీగా ఈ జిల్లాలో ఉన్న నాయకులు లీడ్ చేసుకుని దాన్ని వాళ్ళు సర్వైవ్ చేయాల్సిందే తప్ప నాకు తెలీదు, నాకెవరో చెప్పలేదు, అసలు ఆ డైలాగ్స్ లేవు. అందరూ తెలుసుకోవాల్సిందే, అందరూ రావాల్సిందే. దేర్ ఈజ్ నో మోర్ ఆల్టర్నేటివ్. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ మనకి. మనం ఈ సమ్మెని కనుక పెండౌన్ని 100% సక్సెస్ చేయలేకపోతే 1వ తారీఖున ఎవరో ఆఫీస్కి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకుని చేయాల్సిందే. ఈ ఒక్క 10 రోజులు ఊపి పట్టండి. కరోనా టైంలో సంవత్సరం ఊపి పట్టిన ఇళ్లలో కూర్చున్నాం. ఆంధ్ర ఉద్యమం అప్పులో 3 నెలలు కూర్చున్న ఇళ్లలో దశలు లేకుండా. దానికంటే ఎక్కువగా ఈ 10 రోజులు అనేది చాలా తక్కువ. మనం చేయడానికి కారణం కూడా 21 నుంచి